మేము ఆడుకుంటుంటే సూర్యక్క వాళ్ళ గ్యాంగ్ తో వచ్చి అక్క పక్క కాలనీ వాళ్ళంతా ఫుట్బాల్ ఆడుతున్నారు. అవన్నీ జుజుబీరా. నేను చిన్నప్పుడే చేత్తో కొడితే బాల్ పక్క వీధిలో పడేది. వచ్చిందండి ఫుట్బాల్ కాలుతో కదా ఆడేది. కాళ్ళతోనే ఆడేది. నేను చేత్తో కొడితే కూడా అంత దూరం వెళ్ళి పడేది అంటున్నా. అవునా? అయితే మాకు ఒకసారి ఎలా ఆడదానో చూపించక్క. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేదా? రాదా లేకుంటే మర్చిపోయావా? వెయిట్ అండ్ సీ. ఒకసారి బాల్ ఇవ్వండి రా, మా వాళ్ళకి ఒకసారి చూపించిస్తా. నువ్వు మా కాలనీ కాదు కదా, నీకు ఎట్లా ఇస్తాం? అవును, అసలే కొత్త బాలు పోతే ఎవరిస్తారు? రే, నేను మా కాలనీలో ఫేమస్ కర్రీలక్క కూతుర్ని. బాల్ పోతే ఫ్రీగా మా షాప్ లో కర్రీస్ ఇస్తా, తీసుకోండి. రే, బాల్ ఇటు ఇవ్వండి రా. లాగెత్తాను రోయ్. ఇదిగో పిల్ల, ఈ గిన్నెలో కొంచెము కూర సాంబార్ వేసివ్వు. అలాగే అమ్మా. ఇదిగో అమ్మా డబ్బులు. అయ్యో, ఇవేం సరిపోతాయండి, ఇంకేమైనా పెద్దగా ఉంటే తీసుకుని రావాల్సిందిగా. ఇంకా పెద్దవా? ఆగు తెస్తాను. ఇటు ఇవ్వండి, మీకు అలా అర్థమైందా? సాంబార్లో కొంచెం ముక్కలేమా, లేదంటే తిన్నట్టే ఉండదు. ముక్కలేం కర్మ, లెగ్ పీసులు కూడా వేస్తా పోనీ. ఈ రోజు సోమవారం, నేను తినను. మళ్ళీ వచ్చినప్పుడు వేసిస్తూలే. వారిని ఏంటక్క ఈరోజు స్పెషల్స్? ఇదిగో బోర్డు మీద రాసింది చూడండి. నువ్వే కొంచెం చెప్పక్క. అవే బోర్డు మీద పెట్టా కదమ్మా, చూసుకోవచ్చు కదా. నేను చూడకూడదక్క. ఎందుకు, నీకు కనిపించదా ఏంటి? అది హా? మా వారు ట్యూషన్ లో చదివించడం తప్ప ఇంకెక్కడ చదవద్దన్నారు. హా? ఏంటో. ఇదిగో మా డబ్బులు. తే అమ్మా, ఇందా. అక్క, నా జీతం డబ్బులు వేస్తే కొన్ని రోజులు మా ఊరు పోతా. ఇంత సడన్ గా పని ఆపుకొని వెళ్ళాల్సిన పని ఏంటో. నువ్వు ఎవరైనా షాప్ తొందరలో పనిచేస్తావు, అప్పుడు వెళ్లే కన్నా ముందే వెళ్ళిపోతే నేనెందుకు షాప్ పని చేస్తాను? ఇదో పిండి. ఏవో ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయంట కదా, దానివల్ల గ్యాస్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు. కొద్ది రోజులు పోతే సిలిండర్లు కూడా దొరకవేమో. మన బ్రతుకులే దీని మీద ఆధారపడినప్పుడు ఇంకా బిజినెస్ ఎలా రన్ చేస్తాం? రేయ్, అసలు ఈ కర్రీలక్క అంటే ఏమనుకున్నావురా? ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని దారుణాలు జరిగినా ఈ కర్రీలక్క బిజినెస్ మాత్రం ఆగదు. అదే ఎలా అక్క? ఈ బ్రెయిన్ ఎలాంటిదో తెలుసా? ప్రపంచ దేశాల్లో తెలివైన వాళ్ళ లిస్ట్ ఇస్తే అందులో ఫస్ట్ ఉంటుందిరా నా బ్రెయిన్. ఏదో కలిసి రాక ఇక్కడ ఆగిపోయా గానీ మన తెలివికి ట్రంప్ మామ కూడా సలహా అడుగుతాడు తెలుసా? మన డబ్బు మనం కొట్టుకుంటే ఏమొస్తుంది గానీ ఇంతకి ఎలా నడుపుతావో చెప్పక్క. ఇది భారతదేశం రా. వేరే దేశంలోలా మనకు 1, 2 కాదు 100 ఆప్షన్స్ ఉంటాయి. అవసరమైతే కట్టెల పొయ్యి, పుట్టు పొయ్యి మీదైనా వంట చేసి బిజినెస్ నడిపిస్తా, అంతేగాని తగ్గేదేలే. అంటే ఇప్పుడు నాతో పుల్లల పొయ్యి మీద వంట చేపిస్తావా? ఏ జన్మలో ఏ పాపం చేశాను కానీ ఈ జన్మలో నా దేవుడు నన్ను నీ దగ్గర వదిలేసాడక్క. మన బిజినెస్ కోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలారా? నీ బిజినెస్ కోసం కష్టపడినంత నా కోసం కష్టపడింటే పార్టీకి 5 స్టార్ హోటల్లో ఒక పెద్ద చెఫ్ అయిపోయింది తెలుసా? కలాం గారు కలలు కనమన్నారా, పగటి కలలు కాదు. ఏదైతే ఏంటక్క, అది కలనే కదా. రే, అది కలరా, నువ్వు నిద్రలో కనేది. ఇది కళ, నువ్వు జీవితంలో నిద్రపోకుండా పరిగెత్తిచ్చేది. వామో, ఏంటి పొగంతా? అర్జెంట్ గా వెళ్ళి ఫైల్ తీసుకొస్తా ఉండండి. అయ్యో ప్రెసిడెంట్ గారు, ఇది ఆ ఫైర్ స్మోక్ కాదండి, మేము పొట్టు పొయ్యి మీద వంట చేస్తున్నాం, అదే ఈ పొగ అంతా. పొట్టుపై మీదనా? ఎంత మీ బిజినెస్ కోసం ఇలా అందరు కొంపలో కుమ్మటి పెడతారా? సిటీలో సిలిండర్ షార్టేజ్ అయితే ఇంకేం చేస్తామండి. నేనెవరిని? ఈ కాలనీ ప్రెసిడెంట్. నేను ఒక ఫోన్ కొడితే నిమిషంలో కాలనీ అంతా సరిపడే సిలిండర్ తెప్పగలను. కాలనీకి ప్రెసిడెంట్ అనుకుంటారా లేకుంటే ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యో, అనుకుంటారా? మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడమని. సరే, ఇప్పుడు అడుగుతున్నాం కదా, ఆ సిలిండర్స్ ఇప్పించండి. ఇప్పటికంటే ఇప్పుడు నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు. అయినా నేను మీ మీద కోపంలో ఉన్నా. నన్ను అడగకుండా ఇలా చేసుకున్నందుకు. మీకు సిలిండర్ ఇచ్చేదే లేదు. అమ్మో, బాగా ఎస్కేప్ అయ్యాను. ఆగరా ఏరా దూద్వాలా, ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో, నేను దూదులు అమ్మేవాడిని కాదండి, పాలు అమ్మేవాడిని. అందుకేరా చదువుకోమని చెప్పేది. హిందీలో పాలమ్మేవాడిని దూద్వాలా అంటారు. అంత చదువుకొని ఉంటే ఇలా బ్యాంక్ లో పనిచేసి కాలనీ ప్రెసిడెంట్ అయిపోతా, కానీ ఇలా పాలు ఎందుకు అమ్ముకున్నానండి? మిమ్మల్ని బాగు చేయలేను. కావాలంటే చూడండి. సర్లే కానీ డబ్బాలో పాలు ఏంటి తలతల మెరిసిపోతున్నాయి? కొంప తీసి వైట్ కలర్ ఏమైనా కలిపావా ఏంటి? ఊరుకోండి బాబా, ఇసుకలు తల్లి పాల కన్నా స్వచ్ఛమైనవి మా పాలు. నీళ్ళ చుక్క కూడా ఉండదంటే నమ్మండి. అయితే నీకు టెస్ట్ పెట్టాలి రోయ్. ఈ కాలనీ ప్రెసిడెంట్ గా ఈ ప్రజల ఆరోగ్యం నా బాధ్యత కాబట్టి అది తాగే పాలను ముందు టెస్ట్ చేసి నేను పాస్ అని సర్టిఫై చేయాలి. ఒకవేళ టెస్ట్ లో ఫెయిల్ అయితే నీ ప్లేస్ లో ఇంకోటి వస్తాడు. బాబు, నా కడుపు కొట్టదండి ప్రెసిడెంట్ గారు. మనం డీలింగ్ చేసుకుని ఏదోటి రాజీకి వచ్చేద్దామండి. సరే ఊకో, ఇంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి రోజుకో లీటర్ పాలు మాటలు పోసేలు. సర్లే, నీకోసం ఏదో చూసినట్టు ఉంటాలే. రోజునా? మరి డబ్బులు? అర్థమైందండి, ఆ దుబ్బం కూడా మాకేనా? రోజుకి పాలు సెట్టు. కూరగాయలమ్మా
ఏంటమ్మా మంచి హుషారుగా ఉన్నట్టున్నావు, కూరగాయలన్నీ అమ్మేసావా? నాకు సగం వ్యాపారం కర్రీ లెక్క గారే చేస్తారండి, అందుకే ఆవిడ దగ్గరికి వెళ్తున్నా. ఓహో, అయితే కాలనీలో ఇంకెవరు కొనుక్కున్నా పర్లేదు అంటావు. ఆగు, ఇదే విషయం కాలనీ అయ్య బాబాయ్ నేను అలా అనలేదండి. ఇంట్లో కూరగాయలు ఏమేమి ఉన్నాయేమో దింపమ్మా చూస్తా. ఆ ఉల్లిపాయలు ఏంటి మరి అంత ఎర్రగా ఉన్నాయి? మిర్చి ఏమో గ్రీన్ ఫారెస్ట్ కన్నా గ్రీన్ గా ఉంది. ఇదేంటి ఆలుగడ్డ సపోర్ట్ అన్నా? ఇవన్నీ ఇంత దగ్గరగా మెచ్చిపోతాయంటే ఖచ్చితంగా మందు పోసి పెంచుంటావు. నా మందులకే నాకు డబ్బులు చాలట్లేదు, ఇంకా వీటికేం పోస్తాను బాబు. ఈ కాలనీలో ఈ కూరగాయలు అమ్మాలంటే నేను ప్యూర్ ఆర్గానిక్ అని అమ్మాలి, అప్పుడే నీకు ఈ కాలనీలో ఎంట్రీ, లేకుంటే ఎగ్జిట్. టెస్టింగ్ అన్ని కూరగాయలు ఒకే ఇంటికి పంపించు, వెళ్ళు. రోజు రోజుకి కూరగాయల రేట్లు కూడా బంగారంలో పెరిగిపోతాయి. ఇలా అయితే మీరు మేము ఇంకా వ్యాపారం చేసినట్టే. ఆ ప్రెసిడెంట్ అరాచకాల ముందు ఈ రేట్లు ఎంతమ్మా? ఆయన ఏం చేశాడమ్మా? ఇలా చేశాడమ్మా. ఈయన గారు ప్రెసిడెంట్ అనే పేరుతో మా పొట్టే కాదు నీ పొట్టు కూడా కొడుతున్నాడు అనమాట. అక్క ఈరోజు హోలీ కదా, చాలా బాగా ప్లాన్ చేయాలి. అవునక్క, కలర్స్, వాటర్ గన్స్, బెలూన్స్ అని తేడా లేకుండా మొత్తం అని ప్లాన్ చేసేద్దాం. ఇక్కడ ప్లాన్ చేస్తే ఎవరు చేయాలరా? మరి మీరు ఫాలో అవ్వాలి. మరేంట్రా మీరే లీడర్లా ఫీల్ అయిపోతున్నారు? ఇలా అయితే ముందే చెప్పండి, నేను డ్రాప్ అయిపోతాను. అబ్బా కోపడకక్క, నువ్వే మా లీడర్వి గాని. ఇంతకేం చేద్దామో చెప్పు. రే నేను ప్లాన్ వేస్తే అసలు వేసినట్టే ఉండదు, కానీ ఎలా వేసానా అని పిచ్చెక్కుతుంది. ఇది నీకు తెలిస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది. ఏమైందిరా? ప్రెసిడెంట్ అంకుల్ కాలనీలో నో కలర్ నో హోలీ సెలబ్రేషన్స్ అని వార్నింగ్ ఇస్తున్నారంట. ఏంటక్క నో కలర్స్ అంటే నవ్వుతున్నావు, నిజంగానే పిచ్చెక్కిందా? ఏ నో కలర్స్ అని అన్నాడు కానీ కలర్ ని వాటర్ లో మిక్స్ చేయొద్దని చెప్పలేదు కదా. ఆహా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అక్క. మనల్ని ఎవరు ఆపుతారో చూద్దాం. ఇంకా మొదలు పెడదామా? కాలనీలో నో కలర్స్ నో హోలీ సెలబ్రేషన్స్ అని అనౌన్స్ చేసిన ఎవరా ఇలా చేసింది? అది అంకుల్ ఏంటంటే ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? అంకుల్. కాల్ మీ ప్రెసిడెంట్ అంకుల్. ఎస్ ప్రెసిడెంట్ అంకుల్. ఓకే ప్రెసిడెంట్ అంకుల్. జస్ ప్రెసిడెంట్ అంకుల్. ఓకే ప్రెసిడెంట్ అంకుల్. ముఖం మీద గ్రీన్ కలర్ వేసినంత మాత్రాన ప్రెసిడెంట్ అంకుల్ ప్రెసిడెంట్ అంకుల్ అయిపోతాడా? ఓకే జస్ట్ ప్రెసిడెంట్ అంకుల్. మీరు కలర్స్ వాడొద్దన్నారు కానీ వాటర్ కలర్స్ వాడొద్దని చెప్పలేదు కదా. అలా అని ఎవరు మీకు చెప్పారు? సువ్వి అంటే ఓ ఆ కర్రీలక్క కూతురువా? మీ ఏమేమో ఈ కాలనీ అందరికి కర్రీలక్క, నువ్వేమో ఈ కిడ్స్ కి అందరికి అలా రకవా? అయితే పనిష్మెంట్ నీతోనే స్టార్ట్ చేయాలి. అంటే ప్రెసిడెంట్ అంకుల్ ఇప్పుడు మా అందరికి పనిష్మెంట్ ఇస్తారా? ఎస్. అయితే ఫస్ట్ మీ అబ్బాయితోనే స్టార్ట్ చేయాలి. అమ్మ నా కొడుక. హోలీ. ఇంకా కొంచెం పప్పు, 10 పార్సల్లకు వచ్చే ఒక కూర, లైట్ గా ఫ్రై ఉందన్నమాట. అక్క టైం 3:45 అయింది, ఇంకెవరు వస్తారు? షాప్ క్లోజ్ అని బోర్డు పెట్టాను. కొంతమంది విఐపీ లేట్ గా తింటారా, అలాంటి వాళ్ళని కూడా మనం క్యాచ్ చేసుకోవాలి. వందలో ఒకరి కోసం వీళ్ళ రోజంతా బిజినెస్ లో కూర్చోబెడతావా? ఏంట్రా వేడివేడిగా ఫ్రెష్గా ఏం కర్రీస్ ఉన్నాయండి? టైం చూస్తే 4 అయింది. ఈ టైంలో వేడిగా ఫ్రెష్ గా ఎక్కడ ఉంటాయండి? ఏవి దొరికితే పట్టుకెళ్ళాలి కానీ. ఇంట్లోనూ మావిడ పెట్టే గడ్డే తిని ఇక్కడ ఏదుంటే అదే పట్టుకెళ్ళాలా? కర్రీలేదు ఏమొద్దు చల్. ఏదైనా ఒక మంచి కూర పార్సల్ చేయమ్మా. మీకు మా దగ్గర చెత్త కూరలు కూడా ఉంటాయని ఎవరు చెప్పారండి? ఒకటే కూర ఉంది, అది కూడా పొటాటో కర్రీ. కట్టేమంటారా? దుంపలు తింటే కాళ్ళ నొప్పులు. పోనీ పప్పు? నాకు అసలే గ్యాస్ట్రిక్ ఉంది. పోనీ ఫ్రై కట్టనా? దీనికి మీ బాడీలో ఏ రోగం ఉందో చెప్పండి. అదేంటా కలర్ వేసావు తగలరాని చోటు తగిలితే? అదేంటా కలర్ వేసావు తగలరాని చోటు తగిలితే? ఆ టైమింగ్ లో కస్టమర్లు వస్తుంటే ఏంట్రా నీ తొక్కలో సెటైర్లు? లేకపోతే ఏంటక్క ఒకటి సాయంకాలం వచ్చి వేడిగా కావాలంటాడు, ఇంకొకరేమో అది తింటే ఈ నొప్పి, ఇది తింటే ఈ నొప్పి అంటారు. ఇదేమన్నా వాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కస్టమర్లు అంటే అలానే ఉంటారు, మరి బిజినెస్ అంటే అలాగే ఉంటుంది. మరి బిజినెస్ లో అన్ని ఉంటాయి, అందరినీ సాటిస్ఫై చేస్తేనే మనం ముందుకెళ్తాం. సర్లే ఇప్పటికైనా షాప్ తీసేసినావా లేదా? పోయా మిగిలిపోయిన సరికి అంతా కుక్కలకు పెట్టేసారు. కుక్కలకి ఎందుకక్క, చుట్టుపక్కల ఎవరికైనా పెడితే తింటారు కదా. ఇది వ్యాపారం రా. ఒక్కరోజు జనాలకి మిగిలిపోయింది కదా అని ఇస్తే వాళ్ళు మరుసటి రోజు కూడా ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. అది మన బిజినెస్ కి మంచిది కాదు. ఆహా, నీ బిజినెస్ గురించి చాలా నాలెడ్జ్ ఉందక్క. అలా అని లేని వాళ్ళు బిచ్చగాలు వస్తే మాత్రం నేనున్నా లేకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించు, అర్థమైందా? వాళ్ళకి పెట్టింది ఎప్పుడు మనకు మంచి జరుగుతుంది. అర్థమైంది. అయితే ఇంకా ఇక్కడ దిష్టి బొమ్మలా ఉంటావేంట్రా? పోరా చాలే పో.